మంచిర్యాల జిల్లా మందమర్రి సింగరేణి జనరల్ మేనేజర్ కార్యాలయం ఆవరణలో సింగరేణి ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో సింగరేణి జెండాను ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏరియా జీఎం రాధాకృష్ణ, సింగరేణి సేవా సమితి అధ్యక్షురాలు శ్రీవాణి రాధాకృష్ణ ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు. అనంతరం సింగరేణి ఉత్తమ ఉద్యోగులను శాలువాలతో సన్మానించి బహుమతులను అందజేశారు. సింగరేణి ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న కార్మికులకు, ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం సింగరేణి నష్టాల్లో ఉందని, కార్మికులందరూ ఐక్యంగా ఉండాలని, తక్కువ ఖర్చుతో కూడిన నాణ్యమైన బొగ్గును ఉత్పత్తి చేయాలన్నారు. అప్పుడే ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకుంటామని జీఎం రాధాకృష్ణ తెలిపారు. General Salute! Salute! సింగరేణి మాత జయము ప్రగతి భాగ్యదాత, నీకు జయము గతి భాగ్యదాత, నీకు జయము జయము ఎప్పుడు. భూమి కడి శ్రమతో ఒప్పు తొలిచి తీసి జాతట్టలేని కార్యం, ఉత్కృష్టమైన ధర్మం జాతియుగాక బహుముఖ ప్రగతి మాట ఎంత నిత్యం జయము గలుగుగాక బహుముఖ ప్రగతి మాట ఎంత. జయ హో సింగరేణి. అధ్యక్షురాలు శ్రీమతి ఎన్ శ్రీవాణి రాధాకృష్ణ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన పనిలో ఉన్నాం. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరికి పేరు అందించారు. ఈరోజు రోజుకి 100కు పైగా అవుట్ పేషెంట్ ట్రీట్మెంట్ అందజేస్తున్నారు. అది చాలా ఎమర్జెన్సీ యాక్సిడెంట్ రిపోర్ట్స్ వచ్చినా కూడా గిఫ్ట్ కూడా అందజేయవలసిందిగా కోరుతున్నాను. బ్లడ్ సర్క్యులేషన్ ప్రైజ్ అందుకో. మొదటగా 136 సింగరేణి ప్రారంభమై ఇప్పుడు 137వ పుట్టినరోజు జరుపుకుంటున్న సింగరేణి సందర్భంగా అందరికీ సింగరేణి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా సింగరేణి ఇంకా ఎన్నో 100 సంవత్సరాలు ఇంకా ఇదే విధంగా కార్మిక సంక్షేమంతో పాటు నియర్ బై విలేజెస్ ఒక ప్రజల యొక్క అవసరాలు తీర్చుతూ డైవర్ఫికేషన్స్తో పాటు సింగరేణి ఇంకా సంస్థ
పుష్టిగా ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ అందరికీ మరొకసారి సింగరేణి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మనము ఈ సంవత్సరం వర్షాల కారణంగా సింగరేణి మొత్తం కూడా 85%లోనే ఉన్నాము. మన మందమరి ఏరియా ఇప్పుడు 63%లో ఉన్నాము. దీన్ని ఇంకా ఈ రానున్న 3 నెలల్లో అన్ని మన కేకేఓసి కూడా కొత్త అప్లోడింగ్ స్టార్ట్ అయింది. మనము ఈ యొక్క సమిష్టి కృషితోని ఉత్పత్తి లక్ష్యాలు సాధిస్తామని నాకు నమ్మకం ఉన్నది. ఇప్పుడు ఉన్న మనం పోటీ మార్కెట్లో మనము ఏదైతే ఉందో